నిజాన్ని పక్కన పెడితే తంబలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే శంకర్ గారి పనితీరు ఎలా ఉందంటారు? అంటే నేను అయితే రాజకీయాలకు 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాను. ఆయన పనితీరు ఏ విధంగా ఉందనేది నేనైతే పూర్తిగా అబ్జర్వ్ చేయలేదు. వర్గం నుంచి అయినా సమాచారం సేకరిస్తుంటారు. అంటే సమాచారం అనేది ఇప్పుడు ఆయన పనితీరు నేను డెఫినెట్గా ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుడిగా అతని పనితీరు బాగలేదనే చెప్పాల్సి వస్తుంది మీడియా వాళ్ళు అడిగినప్పుడు. కానీ బాగుందా బాగలేదా అనేది డెఫినెట్గా ఎన్నికల్లోనే తెలుస్తుంది తప్ప మనం ఎవరైనా చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. అది నేనైతే చాలా బాగా పనిచేశాను 4 years అని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకున్నాను. కానీ ప్రజలు నువ్వు బాగా పనిచేయలేదు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు అంటే నువ్వు కరెక్ట్గా లేవు అని నన్ను ఓడించడం జరిగింది. సో నేను బాగా అనుకుంటాను, శంకర్ యాదవ్ గారు కూడా తను బాగా పనిచేస్తున్నాను అనుకుంటాడు. ఏదైనా ప్రజలు నిర్ణయిస్తారు రానున్న ఎన్నికల్లో. మీ తండ్రి గారు ఏవి ఉమాశంకర్ రెడ్డి గారు ఒక సామాన్యుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీతోనే నియోజకవర్గంలో ఎదిగారు. అంటే ఆ పార్టీతో మీకున్న అనుబంధం చాలా 35 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది. అంటే ప్రస్తుతం మీరు ఒక చౌరస్తాలో నిలబడి నలువైపులా చూస్తున్నారు. అంటే మీ తండ్రి గారి యొక్క రాజకీయ స్థానం తీసుకుని ఆ పూర్వవైభవం తీసుకురావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. అంటే మీరు ఏ బస్సు ఎక్కుతారన్నది కూడా వేచి చూసే దూరంలో ఉన్నట్టు ఒక చౌరస్తాలో నిలబడి మీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు. అంటే మీ వర్గాన్ని కాపాడుకోవడానికి కానీ ఇదంతా కూడా. అంటే ఈ నేపథ్యంలో మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? డెఫినెట్గా ఇప్పుడు ఒక నిజంగా నాకు కూడా దశ లేని పరిస్థితిలోకి పడిపోయాం మేము. 35 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తర్వాత అంటే నిజంగా చాలా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి మా కుటుంబం, అంటే ఆ నియోజకవర్గంలో. సో దానికి కారణం కూడా మేమే, వేరే కార్యకర్తలు ఇంకొకరినో బ్లేమ్ చేయడానికి కాదు. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ నిర్ణయం వల్ల వచ్చే మంచి కానీ చెడు కానీ అది నాదే. నేను ఇంకొకరి మీద మంచి జరిగితే నాది, చెడు జరిగితే పలానా వాళ్ళు చెప్పారని నేను చేయను. ఈ నిర్ణయం పూర్తిగా నాది, మంచి అయినా చెడైనా నాకే ఉంటుంది ఈ నిర్ణయం వల్ల అని చెప్పాను ఆ రోజు. ఎందుకంటే చాలా పెద్ద నిర్ణయం మేము తీసుకున్నాం. 35 సంవత్సరాల పార్టీని వదిలేసి మేము బయటకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా సంక్షోభంలో ఉన్నాం, దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజల్లో కూడా వీళ్ళు ఉంటే మనకు బాగుంటుంది, ఈ కుటుంబాన్ని మనం నిలబెట్టుకోగలిగితే అవకాశం ఉంటే ఈ కుటుంబాన్ని కనుక మళ్ళీ మనం నిలబెట్టుకోగలిగితే మనకు ఎంతో కొంత నియోజకవర్గంలో మేలు జరుగుతుందనే ఒక అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఎలాగైనా కష్టపడి పోగొట్టుకున్న అంటే చెడగొట్టుకున్న ఈ అంశాన్ని సరి చేసుకోవాలనే అంశంతో ఉన్నాం. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో, వేచి చూడాలి. అంటే ప్రస్తుతం మీకు వైసీపీలో కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారు మీ కుటుంబానికి మద్దతుగా ఉన్నారు. అంటే మీరు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో టీడీపీకి వెళ్ళినా లేదా వైసీపీలో కొనసాగిన కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారి మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్. అంటే ఆయన కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందే వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది, ప్లస్ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా ఈ అంశాలతో, అంటే బయట వ్యక్తులు నియోజకవర్గంలోకి వచ్చారనే అంశంలో ఆయన కూడా దాని మీద నా అభిప్రాయంతోనే ఆయన కూడా ఉన్నారు. సో చూడాలి, ఫ్యూచర్లో ఇద్దరమైతే వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నాం ప్రస్తుతానికి. చూడాలి రానున్న రోజుల్లో ఎలా ఉంటాయి. డెఫినెట్గా ఆయన మద్దతు కావాలి ఎవరికైనా కానీ, అక్కడ పోటీ చేసే వ్యక్తులకు ఆయన మద్దతు. ఎందుకంటే ఆయన కూడా కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబం కూడా సర్వీస్ చేసింది ప్రజలకు, వాళ్ళ మద్దతు కూడా కావాలి ఏ రాజకీయ నాయకుడికైనా. సో ఆ క్రమంలో నాకు ఆయన మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను. అంటే కల్చర్ల కుటుంబానికి కూడా పెద్ద స్థాయిలో మద్దతు ఉంది, అది కూడా బలమైన వర్గం తంబలపల్లిలో. టీఎన్ కుటుంబం, గట్టు కుటుంబంతో పాటు కల్చర్ల కుటుంబం కూడా అంతే పెద్ద కుటుంబంగా పేరొందింది తంబలపల్లి. అలాంటి 2019లో కల్చర్ల టికెట్ ఆశించాడు అన్న నమ్మకం మీకుందా? ఆశించే తప్పు లేదు కదా. ఎవరైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు టికెట్స్ కావాలని ఆశిస్తారు. అల్టిమేట్గా నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు చేసే ఏ కుటుంబమైనా వాళ్ళ అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే కావడమే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరు ప్రయత్నం చేసినా ఎవరు తెచ్చుకున్నా ప్రజలు అల్టిమేట్గా ఎవరికి వేయాలనో వాళ్ళకి వేస్తారు. అలాంటప్పుడు కల్చర్ల నుంచి మీకు మద్దతు ఎలా వస్తుందంటారు? అంటే ప్రస్తుతానికి అందరం ఒకటే పార్టీలో ఉన్నాం. సో ఈ పార్టీలోనే మనకు కేటాయిస్తే, టికెట్ కేటాయించిన సందర్భంలో డెఫినెట్గా ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి అందరూ కలిసే పనిచేస్తారు. కలిసి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన నాకు పనిచేశారు. నాకు మొన్న ఎన్నికల్లో కూడా అతను పనిచేశారు. మీ తల్లిగారు రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ ఒక్క విషయము, ఎన్టీఆర్ గారికి ఫుల్ చరిష్మా ఉంది. రాష్ట్రంలో ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా 9 ఏళ్ళ అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంతో కూడా ఆయన
జనాలందరూ కూడా పాలు అందించారు, చాలా చరిష్మా. అయితే అప్పటి ఎన్నికల్లో మీ నాన్నగారు ఓటమికి గల కారణాలు ఏమంటారు? అంత చరిష్మా, అంత వేవ్లో కూడా మీ నాన్నగారు ఓడిపోయారు అప్పుడు, ఎందుకు కారణాలు ఏమంటారు? అదే అండి నేను ఇప్పుడు చిత్తూరు డిస్టిక్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1980 ఫస్ట్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 15 నియోజకవర్గాలు ఉండేవి. అప్పుడు 15 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభంజనం